ఈ మధ్యకాలంలో మనశ్శాంతి కోసం గుడికి వెళ్దామంటే గుడికి వెళ్తే ఉన్న మనశ్శాంతి పోతుందండి కొంతమందిని చూస్తే. అదేంటో తెలియదు కానీ నేను మొన్న పూజకి వెళ్ళాను. పూజకి వెళ్తే అందరికంటే ముందెళ్ళి కూర్చున్నా. వేరే వాళ్ళు వచ్చి ఇది మా ప్లేసు లేకండి అంటున్నారు. సరే కదా అని ఇంకో ప్లేస్కి వెళ్ళా. ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా ఇది మా ప్లేసు లేకండి అంటున్నారు. వాళ్ళు నాకంటే వెనకొచ్చారు. కాకపోతే 3 రోజుల నుంచి అదే ప్లేస్లో కూర్చుంటున్నారంట. అది వాళ్ళ ప్లేస్ అంట. ఏమ్మా దేవుడు మీకు చెప్పాడా అక్కడ కూర్చుంటేనే నేను కనిపిస్తాను, మీకు మిమ్మల్ని కరుణిస్తానని? ఎందుకు తల్లి, మీరు పూజల పేరుతో వచ్చి పుణ్యం సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ పక్క వాళ్ళని బాధపెట్టి పాపం మూట కట్టుకుంటున్నారమ్మా. దయచేసి చెప్తున్నా అమ్మ, ఇలాగా దేవుడు ముందు ఉంటేనే దేవుడు చూస్తాడు అని తోసుకొని వెళ్ళి ఇలాంటి భక్తి ఎందుకమ్మా? ఇంకొక ఆవిడేమో ఖర్చీఫేసి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వస్తారు, ముందొచ్చిన వాళ్ళు కనపడట్లేదంట, ఎక్కడో ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఖర్చీఫ్లేసి ఆఫ్ చేసి ఇది మా ప్లేసు, మేము ఖర్చీఫ్ వేసాము, మా వాళ్ళు వస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే, ఏ గుడికి వెళ్ళినా ఇదే భాగవతం. ఎందుకు గుళ్ళకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది ఏమో ఈ లైన్ మొత్తం మా బజార్లో కూర్చుంటున్నాము, ఈ లైన్ మొత్తం మా ఫ్రెండ్స్ బ్యాచ్ కూర్చుంటుంది, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బజార్లో కూర్చొని పూజలు చేసుకోవటము, ఒక బజార్లో ఒక ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక చోట కూర్చోవటము ఫ్యాషన్ అయిపోయింది. భక్తి తక్కువైపోయింది, పబ్లిసిటీ ఎక్కువైపోయింది.